మహేసా ముస్తా బయట వచ్చేసా మహేసా ముస్తా బయట వచ్చేసా. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆరెంజ్ తింటే ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓ రేంజ్ లో చేసే అల్లరికి మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది. పోటీ అంటే ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. క్రేజీగా ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి క్రేజీగా ఆన్సర్ చేయండి. రాత్రికి రాత్రి సెలబ్రిటీస్ అయిపోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి నేను సెలబ్రిటీ అని చెప్తా. అంటే నాలాగా అవుతా అని స్టార్టింగ్ చెప్పారు, నేను అదే చేస్తున్నాను అనమాట. సెలబ్రిటీ అవ్వాలంటే 35 years వచ్చిన అబ్బాయిలందరికీ నేనే స్పాన్సర్షిప్ చేసి పెళ్లిళ్ళు చేస్తాను. ఇవన్నీ కాదు, నీకు పెళ్ళయిందా అది చెప్పు ఫస్ట్. అయింది, బాబు కూడా ఉన్నాడు. నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ తెలుసా? అసలు తెలియట్లేదు నువ్వు. ఇంకా నేను ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఐఎమ్ 31 years old. నాకంటే 10 years పెద్దరా నువ్వు. లేదు, ఐ వాస్ సీయింగ్ ఫ్రమ్ మై ఇంటర్. మీరు ఇంటర్మీడియట్ నుంచి చూస్తున్నారు, ఇప్పుడు నేను స్కూల్లో ఉండే అప్పటి నుంచి చూస్తున్నారు మీరు. సరే మీరు నాకన్నా జూనియర్. సరే తమ్ముడు గారు. యా, రవి తమ్ముడు గారు. సింపుల్, అంతే, అర్థం చేసుకోవాలంతే. నా పేరు శ్వేత. మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ ప్లేస్ ని రీప్లేస్ చేసి ఫేమస్ అయిపోతా. నువ్వు కిడ్నాప్ చేసిన 2 నిమిషమే వీడిని పట్టుకెళ్ళరా ప్లీజ్ అంటాను. నా మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. గింత గింత తింటా. చిన్న చిన్న పిల్లల్నే మెయింటైన్ చేస్తున్నామండి, మీరెంత. సెలబ్రిటీ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. సెలబ్రిటీ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం కూడా సెలబ్రిటీ అయిపోవచ్చు కదా. సూపర్ థాట్ ఇది. ఇది ఎంత స్వీట్ గా ఉండదో. మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్. కాబట్టి ఎవరున్నారు పెళ్లి కాని సెలబ్రిటీస్? సుధీరా? సుధీర్ కావాలా ప్రదీప్ కావాలా? సుధీర్ కావాలి. సుధీర్ అంటే కష్టం, వాడు ఎప్పుడు బిజీ ఉంటాడు. అయినా పర్వాలేదు అంటావు. 2 రోజుల తర్వాత నువ్వే అన్న కరెక్ట్ చెప్పినావు అన్న అంటావు. అయినా ఏం కాదు, నువ్వు సెలబ్రిటీ అవుతున్నావు అది కావాలి. ఓకే. అరే బావా, ఇగో మా చెల్లె రెడీ ఉందిరా బావా. అంటే నాకు ఎంతో మందిని చెల్లెలు చేసినావు నువ్వు, కానీ నువ్వు ఫిక్స్ అయినావు కాబట్టి ఒక్కసారి సుధీర్కి చెప్పు. ఫ్యామిలీ స్టార్స్ అయిన సుదీప్ గారు, ఫ్యామిలీ స్టార్ అయిన సుధీర్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. త్వరలో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరు? తొందరలో ఏవి నీ జీవితంలోకి వచ్చి నీ జీవితం బొగ్గుపాలు చేయాలనుకుంటుందిరా. బా జర కన్సిడర్ చెయ్యి. నీ పేరు నాన్న? గంగలు కలిసినట్టు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అవ్వాలంటే భార్య బాధితుల సంఘానికి ఒక 1 crore విరాళం ఇచ్చేస్తా. అప్పుడు నీ సెలబ్రిటీ అయిపోతా. మగవాళ్ళకి కదండి? అవునండి. భార్య బాధితులు అంటే మా మగవాళ్ళ గురించి ఆలోచించిన చూడు, ఆ గుండె బతకాలమ్మా. ఆ గుండె బతకాలి. ట్రై. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడం. లెట్స్ వెల్కమ్ దెం. చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం, పళ్ళోకెళ్ళే వేళ 2 చెళ్ళు అంటే ఇష్టం, బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం, కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. వాట్స్ యువర్ నేమ్? శ్రీలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? మోనికా గారు. ఏం చేస్తుంటారు? వర్కింగ్. అది ఎట్లా బొడిసిట్లు వచ్చిందండి పైకి అట్లా? ఇది స్టైల్ అండి. ఇది స్టైలా? మేడం మీ పేరు? నా పేరు కవిత అండి. ఒక కవిత చెప్పొచ్చుగా. టెన్షన్ కి రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మరి ఎప్పుడు అడుగుమంటారు? రేపు ఇటు వైపు నుంచి వెళ్ళినప్పుడు వస్తా. టెన్షన్ తగ్గినప్పుడు కబురు పెట్టండి. ఓకే. నేను చేస్తాను సేమియా. నా పేరు రమ్య. రమ్య ఏం చేస్తుంటావు రమ్య? లేడీస్ ఎంపోరియం. యువర్ బిజినెస్ ఉమెన్ అన్నమాట. ప్రత్యూష గారు, ఎవరి మీద కోపం మీద ఉన్నారు మీరు?
వచ్చినప్పటి నుంచి అసలు నవ్వట్లేదు, ఇట్లా బిగుసిపోయి ఉన్నారు. ఎందుకట్లా? ఫస్ట్ టైం టీవీలో కనిపించేది? ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది? హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? హ్యాపీ ఉంది. హ్యాపీ ఫేస్ ఏమో సాడ్ ఉంది, లోపల స్పందన అలాగే రియాక్ట్ అవుతున్నారు. మేడం మీ పేరు? శిరీష. ఏం చేస్తుంటారు శిరీష? హౌస్ వైఫ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 11 years. ఇంత నవ్వుతూ ఉన్నామంటే పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడో. ఆయన కూడా నవ్వుతున్నాడా? గోవాలో ఉన్నాడు ఆయన, ఇంకా హ్యాపీగా. ఏడున్నాడు? గోవాలో ఉన్నాడు. పెళ్లి తర్వాత కూడా గోవాలో ఉన్నాడా? పంపించారా? ఇలాంటి పెళ్ళాం రావాలరా సొసైటీలో. 11 years తర్వాత గోవాకి ఎందుకు పంపించారు? నెక్స్ట్ మంత్ వేరే జాబ్ జాయిన్ అవుతున్నాడని ఈ మంత్ ఎంజాయ్ చేయడానికి పంపించా. అందుకే పంపించావు? జస్ట్ ఎంజాయ్ చేసిరా? అంతే అంతే. అంటే నేను వస్తాను నన్ను తీసుకెళ్తున్నాడు నెక్స్ట్. మళ్ళీ నీ పిచ్చి గానీ ఎప్పుడు 22 తీసుకెళ్తున్నాడు. 22 కేళ్ళకి తీసుకెళ్తున్నాడు. కూర్గు వెళ్తున్నాం. గోవా వెంటనే కూర్గు. ఆయన పని బాగుందబ్బా. ఈ మంత్ ఒక్కటే కదా. ఈ మంత్ ఒకటి, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఇప్పుడు ఏంటంటే చిత్రాలు దించాలి. నేను ఒక సినిమా పేరు, ఒక పాటనో, ఒక సామెతనో, ఇంట్లో వాడే వస్తువు అది మీ చెవులో చెప్తా. అది మీరు దించాలి. అక్కడ ఉన్న ఇద్దరు, మీ టీమ్ లో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పాలి. ఆర్టిస్టులు లేరు, చిన్నవి ఇవ్వండి. చిన్నవే ఇస్తున్నాను నీకు. గోవా చెట్లు, గోవా బీచ్. ఎవరైతే ఫాస్ట్ గా 30 seconds లోపల కనిపెడతారో వాళ్ళకి పాయింట్లు వస్తాయి. ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు దించుతారు. ఇక్కడ ఉన్న ఇద్దరు గెస్ చేయాలి. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇప్పుడు ఇచ్చే సినిమా పేరు దొంగల బండ. దొంగల బండ, రోకల బండ ఇది కొడతారు. పుష్ప 2. 3, 2, 1 టైమ్ అప్. ఇప్పుడు మీరు గెస్ చేయొచ్చు. ఇద్దరికి క్లూ ఇస్తున్నా, జాగ్రత్త వినండి. ఇది ఒక కారు, ఇది వీడు దించింది ఒక గోడ. కోపి గోడ మీద పిల్లి. నువ్వు గోలని, నువ్వు ఇంటికి రాకు, నువ్వు గోల. ఇందులో హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు. ఎలా? అది అందులో బండి పెడతారు కదా, టిఫిన్ బండి పెడతారు కదా, అది పక్కన గోడ. వాళ్ళు రూమ్ లో లాక్ అయినప్పుడు గోడ ఉంటది పక్కన నుంచి. రూమ్ లో లాక్ అయినప్పుడు పక్కన గోడ ఉంటది. రూమ్ లో గోడ ఉంటది కదా మరి. కానీ అది టాక్సీ, అది వాళ్ళు టాక్సీ వాలా. టాక్సీ వాలా, అది రైట్ ఆన్సర్. ఇద్దరు చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, ఇద్దరికి పాయింట్ రాళ్ళు. నేను మీకు ఇచ్చే సినిమా పేరు ఓ గోవాక. తొందరగా చెప్పు, ఈ పాయింట్ రావాలి. పాపం మీ ఆయన గోవా నుంచి చూస్తుండొచ్చు. ఓ మా ఆవిడ వెళ్ళింది కిలో మేకప్ వేసి. అయ్యో అసలు మేకప్ వేసుకోలే. అవును, నువ్వు నేనే మాట్లాడుకోవాలి. రెండు కోడిగుడ్లు. టైమ్ అప్. గెస్ చేస్తారా? లడ్డు బా. పైనవి రెండే చూడండి, ఈ లడ్డులన్నీ మర్చిపోండి. ఓకే, దాని గురించి తర్వాత వీడు చెప్తుంది అది ఎందుకని. గోరింటాక. అది ఆకు అండ్ పక్కన ఒక కొండ. అక్కడ ఇస్ రైట్ ఆన్సర్. మీరే చెప్పారు. థ్యాంక్ యూ. అదేంటో తెలుసుకోవాలి. ఇక్కడ బాలయ్య. ఇది కొండ. కొండ కింద ఏంటవి రెండు రాళ్ళు. కొండ కింద రాళ్ళ. అఖండాకి కొండకి ఏం సంబంధం? కండ. బాలయ్య బాబు గారు నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సామెత. అది చూస్తే ఎవరికైనా అర్థం అయిపోతుంది. ఇప్పుడు అర్థం కాదు. ఆ పురుగులు దించిపోయింది, మొత్తం పోయింది. సూర్యుడు. మీకు ఇప్పుడు ఛాన్స్.
సరే మీ టైం కూడా అయిపోయింది. ఇద్దరికి క్లూ. బేసిక్ ఈ సామెత ఎవరో మీ ఆయన గురించి వచ్చి చెప్తే మీ ఆయన అది అబద్ధం అని చెప్తే ఇందులో నిజం ఉంటేనే కదండి వాళ్ళు చెప్తారు, ఎంతో కొంత ఉంటేనే కదనే అది బయటకు వచ్చింది అని అప్పుడు ఈ సామెత వాడతారు. ఎందుకంటే అది లేకపోతే ఇది రాదు. నిజం లేకపోతే నిప్పు కూడా బయటికి రాదు. చెప్పినారు చూడండి. ఏంటది? నిజం లేకపోతే నిప్పు కూడా బయటికి రాదు. అయ్యయ్యో, నిప్పు లేనిదే పొగ రాదు. నువ్వు గోవాకి బయలుదేరమ్మా. ముగ్గురికి వచ్చింది ఒకటే ఒక పాయింట్. ఇప్పుడు మీకు 2 పాయింట్లు వస్తే మీరు విన్ అయిపోతారు. మీరటు మీరిటు. నేను మీకు ఇచ్చే సినిమా పేరు పుష్ప 2. 5 4 3 2 1. టైమ్ అప్. జన్మలో రాదు చూస్తే. నేను ఇస్తున్నా కదా, ఆలోచించి వేస్ట్. నా క్లూల కోసం వెయిట్ చేయండి. క్లూ ఇస్తున్నా. ఇది బాలయ్య బాబు గారు చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇందులో 2 హీరోయిన్స్ ఉంటారు, ఆయన మధ్యలో ఉంటాడు. నారి నారి నడుమ మురారి. రైట్ ఆన్సర్. ఇది మళ్ళీ ఇంకో సినిమా పేరు. పుష్ప 2. రాంగ్ ఆన్. టైమ్ అప్. పుష్పక విమానం. రైట్ ఆన్సర్. మీకు ఒకటే పాయింట్ ఉంది, వీళ్ళకేమో 3 పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పినా మీకు ఆ పాయింట్ వచ్చినా వీళ్ళే విన్ కాబట్టి రౌండ్ విన్. విన్నర్స్ కి 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ అదృష్టం కొంచెం తెలివి ఉంటే చాలు 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. అది ఎలా గెలుచుకుంటారు అనేది నేను చెప్తా. ఒకరొకరుగా వస్తారు, నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారనుకోండి నేను ఆ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ని ఆ రింగ్ లో నిల్చొని అలా అంత దరిద్రం కాకుండా మంచిగా వేస్తే ఆ టార్గెట్ లో పడితే 500 రూపాయలు నుంచి 50,000 రూపాయలు. అది ఎలానో చెప్తా. ఎప్పుడైతే ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. క్వశ్చన్ ఏంటంటే 20 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ ని పసిగట్టే జంతువు ఏది? ఏ జంతువు? లలిత. లలిత గారు, క్యామెల్ కి వాటర్ పసిగట్టేది పొడుగు ఉంటది కాబట్టి చూస్తావు ఆడుందా? అవునా? షూర్ అనుకుంటున్నా. నేను చదివిన వాటిలో అయితే క్యామెల్ అయితే రాంగ్. ఇంకొక ఆప్షన్ టైం ఇస్తా, క్లూ కూడా ఇస్తా. ఓకేనా? క్యామెల్ చాలా పొడుగు ఉంటది కదా, ఈ జంతువు కూడా సుమారుగా జిరాఫీ. హైట్ అన్నారు కదా, కానీ ఎంత పక్కగా ఉండదు. ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఏం ఫెంట్? ఎలిఫెంట్. ఎలిఫెంట్ దూరంగా ఉన్న వాటర్ ని పసిగడతదా? షూరా? షూర్. ఎలిఫెంట్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. ఏనుగు ఇస్ ది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. ఎంత బాగుందంటే 1000 రూపాయలు వేయచ్చు కదా అటు తిరిగి. నీకు దండం. ఇగో నెక్స్ట్ ఇప్పుడు రెడ్ మేడం ఇట్రా. చాలా ఈజీ దడు బికాస్ మీరు నాకంటే 10 years పెద్ద కాబట్టి. చాలా ఈజీ ప్రశ్న. మీకు పంటి మీద పన్ను ఉంది కదా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారంట, తెలుసా మీకు? విన్నారా మీరు ఎప్పుడైనా? వినలేదా? కానీ నిజం అవుతుంట. నేను చాలా మంది పంటి మీద పన్నులను చూసిన. ఇంటి మీద ఇల్లు చాలా రిచ్ అంట వాళ్ళు. సమ్వేర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో ఏ నగరాన్ని ముత్యాల నగరం అంటాం? హైదరాబాద్. షూరా? షూర్. ముత్యాలు హైదరాబాద్ లో దొరుకుతాయా? అంటే దొరికేదాన్ని అను. మీకు డౌట్ ఉంది అంటే నేను ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్స్ కావాలా? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి భాగ్యనగరం,
ఆప్షన్ సి సికింద్రాబాద్ పక్కన. అండ్ ఆప్షన్ డి రవిగాడు పుట్టిన ఊరు హైదరాబాద్. రైట్ ఆన్సర్. గో. ముత్యాలు ఇద్దాం అనుకున్నా గెలిస్తే, ఆల్మోస్ట్ మినిమం 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నా. 31 years కాబట్టి మీరు. ఓకే, ఇక్కడ నుంచి బ్లూ మేడం రండి. కర్టన్ కదా, చాలా అందంగా ఉందండి. మీ పేరు? స్వాతి. క్వశ్చన్ ఏంటంటే, అటు రామాయణంలోనూ ఉంటారు, ఇటు మహాభారతంలోనూ ఉన్న క్యారెక్టర్స్ పేర్లు చెప్పు. అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. తెలుగు భాష లెక్క నేను ఆడా ఉంటా, ఈడా ఉంటా. దుర్యోధనుడు. దుర్యోధనుడు రామాయణంలో ఉన్నాడు. రండి. ఆంజనేయుడు. మహాభారతంలో ఆంజనేయులు ఎక్కడ కనిపించారు అని అంటే, భీముడు జెండాపై కపిరాజు. భీముడు పారిజాతం ఫ్లవర్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆంజనేయుడు అక్కడ పట్టుకుంటే కోతి తోక కనిపిస్తే అది తీయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు. రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కానీ మీరు చాలా కష్టమైన ప్రశ్నకి ఈజీగా చెప్పారు. ఇద్దాం అనుకున్నా కానీ వద్దు. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి మేడంకి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ది మోస్ట్ యంగెస్ట్ ఎవరున్నారు? యంగెస్ట్ అంటే మనమే యంగ్ గా ఉన్నామని ఆ నమ్మకం ఉండాలి. అందుకే ఇటు రండి. మీలో ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేనేం అడగను, వేసే డైరెక్ట్ గా. ఆప్షన్స్ వెనక్కి తిరిగి వేస్తే అక్కడ టచ్ అయితే చాలు కదా. టచ్ అయితే కాదు, నువ్వు వెనక్కి తిరిగి ఈ బోర్డు మీద ఎక్కడ వేసినా 1000 రూపాయలు ఇస్తా. అది జరగాలంటే నేను క్వశ్చన్ అడుగుతా. మరి డైరెక్ట్ గా టార్గెట్ వేస్తామో అని ఇచ్చిన, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈజీ క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా చేసిన ఎవరన్నా 3 పేర్లు చెప్పు. ఇండియన్ క్రికెట్ టీం కి కెప్టెన్ గా చేసిన 3 ప్లేయర్లు. సచిన్ వెరీ గుడ్. అజారుద్దీన్ వెరీ గుడ్. ధోని వెరీ గుడ్. చూసినావా, అటు తిరిగి బోర్డు మీద ఎక్కడనే 1000 రూపాయలు ఇస్తా. కానీ అది బయటికి పోయిందా అవుట్. జాగ్రత్త రండి. గో. మొత్తానికి అవకాశం వచ్చింది. హాయే. ముగ్గురున్నారు, చేతిలో బాల్స్ ఉన్నాయి, పైన బుట్టలు ఉన్నాయి. బాల్ వేసే వాళ్ళు నిల్చోవాలి, బాల్ బాస్కెట్ లో పడాలి అని అంటే కూర్చోవాలంటే హాఫ్ సిట్టింగ్ చేస్తారా, ఎలా బెండ్ అవుతారో మీ ఇష్టం. నిల్చున్నప్పుడు బాస్కెట్ లో బాల్ పడితే నేను అది కౌంట్ చెయ్య, మైనస్ చేస్తా. మీ ముగ్గురు కలిసి ఎన్ని బాస్కెట్ లో బాల్స్ వేస్తారో కౌంట్ చేస్తా. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లైట్ సెట్టింగ్ దొక్కర్లే, మైక్ సెట్ లో సూపర్లే, మనింటినే చేసేద్దాం డిస్కో థాంక్లే. నైనా బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా, ఏ ఫారిన్ నో వెళ్ళాలా, మన ముందే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
1 2 1 4 5 6 7 8 9 10 11 11 ఈవిడ సూపర్ గా ఆడిందండి. ఆల్మోస్ట్ 10 ఈవిడ వేసింది. వెరీ గుడ్. 11 ఇస్ యువర్ స్కోర్ అండ్ మీరు 12 వేస్తే విన్ అవుతారు. అర్థమైపోయింది కదా గేమ్. టేక్ ఎ పొజిషన్ in 3 2 1 go. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. Appuledu, haggalichi Kashmiro. Dhoom dhamaka, full tadaka, eh moka aaja re. Inta daka, vachinaka, banke tufan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Pe maro, tishkiya. రెండు ఇది పట్టుకో. 4 వచ్చినాయి. 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ మీరు ఆర్డర్ కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ టైల్స్. Tails, congratulations! Jam 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 jajanaka, tellarlu adudam payitaka. Jam 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 jajanaka, tellarlu adudam payitaka. Congratulations! 3,000 rupees to the winner! Jam 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 jajanaka, tellarlu adudam payitaka. Jam 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 jajanaka, tellarlu adudam payitaka. Fantastic episode comes to an end. Mali next episode lo kalusukundaam. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు